వెల్కమ్ టు ఐ న్యూస్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. తనకు కాబోయే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉండగానే మీడియా వైపు అసభ్యకరమైన సంజ్ఞ చేయటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ 17 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. పూణేకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేతన్ ను పెళ్లి చేసుకోబోతున్న సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి మహారాష్ట్రలోని లోహగఢ్ కోట వద్ద లోయలోకి తోసి హత్య చేశారన్న ఆరోపణలపై ఇద్దరు అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో కీలక ఆధారాల కోసం సియాను ఆమె నివాసానికి తీసుకువెళ్లారు. దర్యాప్తు ముగిసిన తర్వాత ఇంటికి బయటకు వస్తున్న సమయంలో అక్కడ వేచి ఉన్న మీడియా కెమెరాల వైపు చూసిన సియా గోయల్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ అసభ్యకరమైన సంజ్ఞ చేసింది. కేవలం 17 సెకండ్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు నెటిజన్లు హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు సియా, చేతన్ మధ్య జరిగిన రహస్య చాట్లు, కోడ్ వర్డ్స్, ఎమోజీలను విశ్లేషిస్తున్నారు. అలాగే ఘటనకు ముందు హత్యను ఎలా అమలు చేయాలన్న దానిపై రిహార్సల్ కూడా చేసినట్లు దర్యాప్తులో బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పోలీసు కస్టడీ పొడిగించాలని దర్యాప్తు సంస్థ కోరగా కోర్టు ఇద్దరు నిందితులను న్యాయస్థాన కస్టడీకి పంపినట్లు సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతుంది.